హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సగ్గుబియ్యంతో చేసిన రెసిపీ అనమాట. ఒక ఇంగ్రీడియంట్ వేయడం వల్ల అది టేస్ట్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సో యాజ్ యూజువల్ అండి, సగ్గుబియ్యంని అయితే ఉడకపెట్టేసేసుకుంటున్నాము. వాటిని సపరేట్గా ఉడకపెట్టేసుకుంటున్నాము. ఒక 20 minutes అలా నానపెట్టేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ నిండా పాలను అయితే తీసుకున్నాను. అవి పచ్చి పాలేనండి, కాంచుతూ ఉన్నానన్నమాట. మన స్వీట్ రెసిపీ చేసుకుంటున్నాం. నాకేమనిపించిందంటే కస్టర్డ్ పౌడర్ వేసుకొని మన సగ్గుబియ్యము పాయసం చేసుకుందాము అనేసి అనిపించిందనమాట. ఒక ఇంగ్రీడియంట్ వేస్తున్నానని చెప్పాను కదా. సో కస్టర్డ్ వచ్చేసేసి 1 టేబుల్ స్పూన్ కొన్ని వాటర్లో అయితే కలిపేసేసుకొని పాలు కాగిన తర్వాత ఇందులో అయితే వేసేసుకుంటాం. మరి ఎక్కువ కూడా వేసుకోకూడదండి, అంటే మనం పాలు తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి. ఇంకా డ్రై ఫ్రూట్స్ని అయితే చూడండి చాలా పెద్ద కప్పులో అయితే వేయించేసేసుకుంటూ ఉన్నాను కదా. ఏం తినాలి అన్నా కొన్ని ఐటమ్స్ అయితే నేను మాత్రమే తింటాను, అందుకు నా ఒక్కదాని వరకు అన్నట్టుగా చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే మన డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి, మన సగ్గుబియ్యము ఉడికిపోయాయి, కస్టర్డ్ పాలు అయితే ఉడికిపోయాయి అండి. సో సగ్గుబియ్యంని అయితే అందులో యాడ్ అయితే చేసేసాను. మనం ఇంకా షుగర్ వేసుకుంటాం. మామూలుగా అయితే మిల్క్ మేడ్ వేసుకుందాం అనుకున్నాను, అయిపోయింది, నేను చూసుకోలేదు, అందుకు నేను ఇక్కడ షుగర్ని యూస్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. కానీ మిల్క్ మేడ్ ఉంటే మటుకు లేదు, మీరు రెసిపీ చేసుకుంటున్నప్పుడు మిల్క్ మేడ్ని యూస్ చేయండి, ఆ టేస్ట్ డబల్ వస్తుందన్నమాట. లేదు అన్నప్పుడు మాత్రమే షుగర్ని వేసుకోండి. ఇంకా చాలా పెద్ద కప్పులో అయితే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో వాటిని అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట. రైజిన్స్ అండ్ గోడంబి ఈ 2 వేయించేసేసుకుంటాం. ఇంకా ఇక్కడికైతే మనము ఏమేమి వేయాలి ఇంగ్రీడియంట్స్ అన్నది అంతా కూడా పర్ఫెక్ట్గా అయిపోయి ఒక 5 minutes సిమ్లో అయితే పెట్టి అలా ఉడకపెట్టేసేసుకుంటాం. షుగర్ వేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, సో ఒక 5 minutes అన్నీ ఉడకాలి. మరి ఎక్కువసేపు ఉడికితే కూడా మనం కస్టర్డ్ వేసుకున్నాం కదా, మరి థిక్ అయిపోతుంది. కాబట్టి చూసి ఈ కన్సిస్టెన్సీలోనే మనము దించేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేనైతే నా రెసిపీ పర్ఫెక్ట్గా అయితే చేసుకున్నాను అన్నమాట. కస్టర్డ్ ఎంత మోతాదులో ఉడకాలి అంటే ఒక 5 minutes వేసాక ఉడికిపోతే చాలండి. ఎక్కువసేపు ఉడకాలేమో అంటే అది గట్టిగా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో సగ్గు బియ్యంతో కస్టర్డ్ వేసుకొని నేనైతే స్వీట్ని ఇలా రెడీ చేసేసుకున్నానండి. మీరు కూడా ఒక్కసారి వేసుకొని తినండి, ట్రై చేయండి. నేనైతే హ్యాపీగా కూర్చొని తినేసేస్తూ ఉన్నానన్నమాట. సో ఒక స్మాల్ స్వీట్ రెసిపీతోటి మీ ముందుకైతే వచ్చేసేసాను. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్.